నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అపాయమేమి రాదు, అపాయమేమి రాదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అపాయం అండి. మనకి ఈ వాక్యాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటా వస్తే, ఈ వాక్యం గురించి మనం ధ్యానం చేసుకుంటా వస్తే, ఇక్కడ ఏ అపాయమేమి నీకు రాదు, ఏ తెగులు నీకు సమీపించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెగులు గురించి, అపాయం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అనేకులు మనం చూస్తూ ఉంటున్నాం. అనేకులు వారు అపాయాల్లో పడిపోతా ఉన్నారు. అపాయాలు మనకి చెప్పు వస్తాయండి. అపాయం అంటే ఏంటి? అపాయం అంటే ఏంటి? అపాయం అంటే ఏంటండి? అకస్మాత్తుగా క్షణంగా అప్పటికప్పుడు జరిగేదాన్నే అపాయం అంటారు. అయ్యో, పెద్ద అపాయం నుంచి మనం తప్పించుకున్నామే, చేతులు కట్టుకొని కూర్చోండి. పెద్ద అపాయం నుంచి మనం తప్పించుకున్నామే, దేవుడు మనం కాపాడాలి అంటారు కొందరు. ఎందుకని? అపాయాల నుంచి తప్పింపబడిన వారు అంటూ ఉంటారు. అపాయాల్లో పడిన వారు ఏమంటారు? అయ్యో, నాకు అపాయం జరిగింది, నాకు అపాయం జరిగింది. అపాయం, ఏ అపాయం నీ గుడారానికి, ఏ అపాయం నీకు సమీపించదు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో మనం కొద్ది నిమిషాలు మాత్రమే విన్నాం. పిల్లలు కూడా జాగ్రత్తగా వినండి, లేదంటే ప్రార్థన అయిపోయిన తర్వాత మీకు బెత్తం ఆడాల్సి వచ్చింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ లేఖనాల్లో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమండి, అపాయమేమి నీకు సమీపించదు, అపాయమేమి నీకు సమీపించదు, ఏ తెగులు నీకు సమీపించదు. తెగులు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, మన దేహము ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో మన దేహం ఎలా ఉన్నదంటే, మన దేహము దేవునికి ఆలయమై ఉన్నది. మన దేహము దేవుడు నివసించే స్థలం. ఆ నివసించే స్థలానికి, మన దేహానికి ఎలాంటి తెగులు సమీపించదండి, ఎలాంటి అపాయం నీకు రాదు. ఇంకా మన కిందకి లేఖనంలో మనకు వస్తా ఉంటే, నీ మానకం అంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎవరికి ఆజ్ఞాపిస్తాడండి? నిన్ను గురించి తన దూతలకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడటానికి తన దేవతలకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. నువ్వు చేయి పని అంతటిలో దేవుడు తన దూతలకి ఆజ్ఞాపిస్తాడు. పని చేయించే విషయంలో నువ్వు ప్రయాణమే వెళ్తున్నావా, మార్గంలో నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడటానికి దేవుడు కాపాడాలి. మనుషుల్ని అపాయం రాకుండా దేవుడు కాపాడాలి. ఎవరి తెగులు సమీపించకుండా దేవుడు కాపాడాలి. ఏ కీడుని దరిచేరకుండా, ఏ కీడు, ఏ అపాయం నీ బిడ్డకి సమీపించకుండా దేవుడు కాపాడాలండి. దేవుడు కాపాడాలంటే ఆయన నిన్ను గురించి ఆజ్ఞాపించాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను గురించి ఆయన ఆజ్ఞాపించాలి. ఎవరికి? తన దూతలకి ఆజ్ఞాపించాలి. ఇదిగో నా బిడ్డలు ప్రయాణం వెళ్తున్నారు, ఇదిగో నా బిడ్డలు పనికి వెళ్తున్నారు. ఆయన ఆజ్ఞాపించాలంటే మనం ఏమి చేయాలండి? దేవుడు ఆజ్ఞాపించాలంటే మనం ఏమి చేయాలి? ప్రయాణం వెళ్తున్నావా, ప్రార్థన చేసుకోవాలి. పనికి వెళ్తున్నావా, ప్రార్థన చేసుకోవాలి. ఏ విషయంలో అయినా ఏమంటే నీ తలంపులన్నీ ఆయన నెరవేర్చాలంటే ప్రియమైన దేవుని బిడ్డరా, నువ్వు ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన కలిగి ఉండాలి. అపాయం రాకుండా అపాయాన్ని మనం తప్పించాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆయన నిన్ను గురించి తన దూతలకి ఆజ్ఞాపిస్తాడు. ఎందుకు ఆజ్ఞాపిస్తాడంటే అపాయం రాకుండా. నువ్వు ప్రార్థన చేసుకున్నావు కదా, దేవుణ్ణి అడిగావు కదా, ఆయన దృష్టి నీ మీద నిలిచేలాగా నువ్వు ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏ విషయంలో అయినా దిగులు పడటానికి వీలు లేదు, చింతపడటానికి వీలు లేదు, భయపడటానికి అసలు వీలు లేదండి. ఎందుకంటే అపాయమేమి నీకు రాదండి. అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపుదలగా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి నిన్ను కాపాడే దేవుడు కొనుగోడు నిద్రించుడు. నిన్ను కాపాడే దేవుడు కొనుగోడండి. నిన్ను కాపాడేవాడు యెహోవాయే దేవుడిని ఒప్పుకున్న ఎడల ఆయన నిన్ను కాపాడతాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
నీ మార్గమంతట్లో నిన్ను కాపాడటానికి, నీ మార్గమంతట్లో నీకు క్షేమాన్ని ఇవ్వడానికి, నీ జీవిత విషయం అంతట్లో కూడా, నీ భవిష్యత్తు విషయం అంతట్లో కూడా ఆయన నిన్ను కాపాడటానికి, నిన్ను గురించి ఆయన దూతలకి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కీర్తన గ్రంథంలో కూడా మన ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, 105వ దావీదు కీర్తన నుంచి మనం ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 105వ దావీదు కీర్తన 3వ వాక్యంలో నుంచి మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు అమ్మా ఎవరేందు యెహోవాను ఎతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాని మనం వెతకాలి. అనగా దేవుని మందిరానికి ఈ తరం, ఈ పునరుద్ధరణ, ఈ మధ్యాహ్న కాలమందు ఎవరి దేవుని సన్నిధిలోకి వచ్చిన మనకి, దేవుణ్ణి వెతుకుతున్న మనకి హృదయంలో సంతోషము కలుగును గాక, సమాధానం కలుగును గాక, అపాయం తప్పింపబడును గాక. ఆయన మనల్ని గురించి మన మార్గం అంతట్లో మన క్షేమము కోరుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయంలో సంతోషం కావాలంటే యెహోవాని గురించి మనము యెహోవాని, యేసయ్యని మనం ఏం చేయాలండి? యేసయ్యని మనం కనపరచాలి, యేసయ్యని మనం ఎతకాలి. ఆయన గురించి మనం ఏమి చేయాలంటే ఏమండి, ఆయన గురించి మన క్షేమము కోరాలంటే, మనకి క్షేమం కావాలంటే మనం దేవుని గురించి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనం నిలబడిన మనము మన యొక్క భక్తి, మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడని మనం నమ్మాలి. దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఇదిగో నా వ్యాధిని, నా బలహీనతని దేవుడు తొలగిస్తాడు. అపాయం ఏమి రాకుండా దేవుడు నన్ను కాపాడుతాడు. కాబట్టి ఆయన మామూలుగా చెప్తారు లేదండి, ఇంకా నిన్ను గురించి ఆయన దూతలకి ఆజ్ఞాపిస్తాడు. దూతలు నిన్ను కాపాడటానికి, ప్రతిరోజు నిన్ను కాపాడటానికి, ప్రతిరోజు నీ క్షేమము కలుగటానికి నీ గురించి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అందుకనే ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకోవాలి. ఉదయాన్నే లేచి మనం ప్రార్థన చేసుకోవాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుని మందిరానికి వస్తున్నావు కదా, దేవుని మందిరంలో అడుగు పెట్టి ఉన్నావు కదా, విశ్వాసంతో నువ్వు దేవుని మందిరంలో కూర్చున్నావు కదా, నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, ఈ దినమంతా నేను చేసే పని పాటలు అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఈ దినమంతా ఇదిగో నా కుటుంబానికి మీరు తోడుగా ఉండండి, నా బిడ్డలను కాపాడండి అని మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేసుకుంటే మిమ్మల్ని గురించి ఆయన తన దూతలకి ఆజ్ఞాపిస్తాడు. నీకు అపాయం రాకుండా ఆజ్ఞాపిస్తాడండి. నీకు ప్రమాదం జరగకుండా ఆయన తన దూతలకి ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే అనేకులకు అపాయాలు ఓర్కనే జరుగుతూ ఉన్నాయి. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామంటే, జనరల్ హాస్పిటల్కి వెళ్ళామంటే అనేకులు బలహీనలతో ఉన్నారండి. ఈ రోజు నాడే వాంతులై జనం వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంచుమించు 150 మంది పైనే ఉన్నారు. ఏది ఈ 4 రోజులు, మన గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కానీ నిన్ను నన్ను దేవుడు కాపాడుతున్నాడు. ఏంటంటే నీ గురించి ఆయన తన దూతలకి ఆజ్ఞాపించాడు. నీకు అపాయం రాకుండా, అనారోగ్యం రాకుండా, వ్యాధులు రాకుండా, ఇబ్బందులు రాకుండా, ఇరుకులు రాకుండా దేవుడు ప్రతిరోజు కూడా నిన్ను బట్టి ఆయన దూతలకి ఆజ్ఞాపిస్తున్నాడు. నీ క్షేమాన్ని కోరుతున్నాడండి. నీకు నీ దేహానికి కానీ, నీ కుటుంబానికి కానీ, నీ బిడ్డలకు కానీ తెగులు సమీపించకుండా ఆయన ప్రతిరోజు నిన్ను బట్టి తన దూతలకి ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇంత చేస్తున్న దేవుడికి నువ్వేం చేయాలంటే, ఎవరి నీ హృదయంలో సంతోషం కావాలంటే, నీ హృదయంలో ఆనందం కావాలంటే నువ్వు యెహోవాని వెతకాలి. ఆయన పరిశుద్ధ ఆలయంలో చదువమ్మా, 3వ వాక్యం చదివి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాని వెతుకువాడు హృదయమందు సంతోషి. కింద 4వ వాక్యం చదవమ్మా. యెహోవాని వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. కింద 5వ వాక్యం.
ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడండి? దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో ఏం జరిగినాయి పాస్టర్ గారు, నువ్వు ఊరికే చెబుతున్నామంటే ఏం జరిగినాయి అంటే, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరగలేదా? నా జీవితంలో జరిగిన ఆశ్చర్య కార్యాలు ఏంటయ్యా నీ జీవితంలో ఏం జరిగినాయి అంటే చెబుతానండి. నేను ఈ రోజు ఇక్కడ బ్రతుకున్నానంటే దేవుడు నా జీవితంలో ఆశ్చర్య కార్యము చేసి. ఈ రోజు నువ్వు నేను కూడా ఎవరిని సజీవుడుగా దేవుని మందిరంలో ఉంటే దేవుడు నీ జీవితంలో నీ పట్ల దేవుడు ఒక ఆశ్చర్య కార్యం జరిగించినట్లే. నీకు అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపాడాడు. చూసారా? నీ గుడారాన్ని కానీ నీ బిడ్డలు కానీ ఎలాంటి తెగులు సమీపించకుండా దేవుడు నిన్ను కాపాడాడే. అదే నీ జీవితంలో ఆశ్చర్య కార్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఆశ్చర్యకార్యం? మరొక సంగతి చెబుతాను చూడండి. చాలా మంది మన లైన్లో, మన ప్రాంతంలో చాలా మంది క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరూ దేవుని మందిరంలో లేరు. నువ్వు నేను దేవుని మందిరంలో ఉన్నామంటే ఆశ్చర్య కార్యం. దేవుడు మందిరంలో నిలబెట్టాడంటే ఆయన మన పట్ల చేసే ఆశ్చర్య కార్యం అండి. అనేకులు బలహీనలై హాస్పిటల్ జాయిన్ అయి ఉంటే మనల్ని ప్రియమైన దేవుని బిడ్డలు ఆ బలహీనతల్లో నుంచి మనం బలపరిచి ఆయన బలాన్ని మనం వెతికేలాగా దేవుడు సహాయం చేసి నీ జీవితం నా జీవితంలో ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేలాగా దేవుడు మన కృప చూపించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డల ఈ పునరుద్ధరణ దినమందున మనం ఆయన బలాన్ని వెతకాలి. అందుకని పునరుద్ధరణ దినం అండి. అంటే పునరుద్ధరణ అంటే ఏంటంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు, మృత్యుంజయుడైన రోజు. ఈ విశ్రాంతి దినాన్ని కాస్త ప్రభు పునరుద్ధరణ దినముగా మార్చాడు. ఈ యొక్క ఆదివారం ఆషామాష అయిన ఆదివారం కాదు. కొంతమంది అంటున్నారు ఆదివారం సెలవు లేదు, శుక్రవారం శనివారం గురువారం సెలవు పెడతారని అంటున్నారు. అలాగా మార్చడానికి ఏమండి సమయం అలా మార్చడానికి కుదరదు అసలు. ఆదివారాన్ని ప్రభు ఎన్నుకున్నాడు. ఆదివారాన్ని దేవుడు ప్రతిష్ఠించాడండి. ఆదివారం ఒకప్పుడు విశ్రాంతి దినం, ఆదివారం సపాద దినం, ప్రభుని ఆరాధించే దినం, ప్రభుని సమూహంగా ఏమండి జన సమూహంగా ఒక చోట కూడి దేవుణ్ణి ఆరాధించే రోజు ఆదివారం. ఆ యొక్క ఆదివారంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా అనేకులు బలహీనలై, అనేకమైన కుటుంబాలు ఏమండి బలహీనలై ప్రభుని కూడి ఆరాధిస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అనేకులు బలాన్ని పొందుకోవాలని, వారి జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగాలని ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మరణాన్ని జయించి పునరుద్ధరణుడై ఏమండి ఆదివారం మృత్యుంజయుడై లేచాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఈ యొక్క ఆదివారం ఏమైందంటే కాస్త పునరుద్ధరణగా మార్చబడింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పునరుద్ధరణపు శక్తిని పొందుకోవాలి. పునరుద్ధరణ అంటే ఏంటంటే మరణాన్ని జయించిన రోజు. నీవు పునరుద్ధరణపు దినాన్ని వెతకాలి, పునరుద్ధరణపు బలాన్ని పొందుకోవాలి. యేసయ్య బలాన్ని మనం వెతకాలి. ఆయన బలం ఎక్కడుండిదంటే ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని సన్నిధిలో దాచిపెట్టి ఉండింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అడుగు ప్రతి వాడికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏమని? అడుగుడు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తేవబడును. అడిగిన వారికి అందరికీ దేవుని బలాన్ని కావాలని అడిగారా? అయ్యా నా కుటుంబంలో నా భార్యకి బాగోలా, నా బిడ్డకి బాగోలా, ఇగో నా బిడ్డకి నీ బలాన్ని ఇవ్వండి, నా భార్యకి నీ బలాన్ని ఇవ్వండి, నీ శక్తిని ఇవ్వండి అని మనం ఈ రోజున అడగగలగాలి. దేవుని యొక్క ప్రభావాన్ని మనం పొందుకోగలగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగాలి. యెషయా గ్రంథం 9:6లో కూడా రాయబడుతుంది ఒక మాటలో. ఏమనంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన యెహోవా అని అధిపతి అనే అతనికి పేరు పెట్టబడి, సమాధానకర్త, సమాధానానికి ఆయన పేరు పెట్టబడి ఉన్నది. ఆయన నీ జీవితంలో నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఈ పునరుద్ధరణ ముందు సిద్ధంగా ఉన్నాడు. అయ్యా నా కుటుంబంలో ఏ ఆశ్చర్య కార్యాలు జరగలేదయ్యా అనడానికి వీలు లేదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని దేవుడు నీ యొక్క కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు జరిగారా లేవా అనుకుంటాను. నిదర్శనం ఏంటంటే నీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు, నీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు, నీవు క్షేమంగా ఉన్నావు,
నీ సంతతి క్షేమంగా ఉన్నది. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు జరగటం వలన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు తినడానికి ఆహారం కూడా లేని మన జీవితాలండి. అనేకులు ఈ పనిపాటు చేయలేడు, ఈ యొక్క పేవర్సోడు, ఈ యొక్క వేస్ట్, ఈ యొక్క పనికి మానవుడు అని తిట్టిన వారందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలా, పర్వాలేదు వీడి భవిష్యత్తు బాగుంది, వీడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడే, మనం చెప్పుకోవచ్చే, మనం చెప్పుకోగలమే. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒకప్పుడు నన్ను కూడా అనేకులు విమర్శించారు, అనేకులు నన్ను కూడా దూషించారండి. వీడు ఎప్పుడు చూసినా కూడా పాస్టర్ అని, ఎప్పుడు చూసినా కూడా బైబిల్ అని, ఆ బైబిల్ పట్టుకొని ఆ పాస్టర్ అనుకుంటే ఆ పాస్టానికి మాత్రం తిరుగుతా, ఆ తెల్లగొడ్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడు, వీడు ఒక వేస్ట్ అని నన్ను నా బంధువులు తీసిన వారు ఉన్నారండి. వీడు పని లేదు పాట లేదు, ఎప్పుడు చూసినా కూడా ఎక్కడున్నామంటే నేను ప్రార్థనలో ఉన్నా అంటాడు, ఎక్కడున్నా అంటే నేను పాస్టర్ అమ్మడన్నా అంటాడు. వీడికి ఎందుకు అవసరం, వీడికి పిల్లలు ఇచ్చినా కూడా పొరపాటుగా నా పిల్లల్ని ఇస్తే వీడు ఆ పిల్లని పెంచలేడు, వీడికి పిల్లనేయటం అనవసరం, వీడు పట్టుమంటే 10,000 కూడా తేలేడు, ఇది వేస్ట్ అండి, వీడికి నా పిల్లనేమను, వీడికి నా వారికి ఎవరికి ఇవ్వను అని యానం చేసినది నాలో కూడా. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, పరిశుద్ధాత్మ దేవుని చూసారా, ఘనమైన తండ్రి మనం చూసాడా, మనం ఎలాగ నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నమ్ముకున్న నన్ను ఏమంటే ఆయన సిగ్గుపరచలేదండి. ఒకవేళ ఎన్నో అపాయాలు రావచ్చు, కానీ వాటి నుంచి తప్పించడానికి దాని దూతలకి ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్నప్పుడు కూడా అపాయం రాకుండా ఉండింది. దేవుని మందిరానికి వస్తున్నా కానీ అపాయాలు ఎందుకు వస్తుండే, నీవు ఆయన గురించి మొరపెట్టాల, నీవు దేవుని గురించి మొరపెట్టాలి, యెహోవాని వెతకాలి, యెహోవా నామాన్ని నువ్వు గణపరచాలి. గణపరచడం అంటే ఏంటంటే నీ యొక్క బంధువులు ఎదుట నువ్వు దేవుని నామాన్ని ఒప్పుకోవాలి, నీ బిడ్డల ఎదుట దేవుని నామాన్ని ఒప్పుకోవాలి, ఆయన గణపరచాలి, ఆయన ఆరాధించాలి, ఆయన సమూహంలో ఆయన మందిరంలో కూడి దేవుణ్ణి ఆరాధించాలని ప్రార్థన చేయాలి. నీవు క్షేమంగా ఉన్నావంటే నీ యొక్క బిడ్డలు కూడా క్షేమంగా ఉంటారు. నువ్వు దిగులు లేకుండా ఉన్నావంటే నీ బిడ్డలు దిగులు లేకుండా ఉంటారు. నువ్వు దిగులు లేకుండా ఉంటే నీ భార్య దిగులు లేకుండా ఉండేది. నువ్వు దిగులుతో ఇంత అన్నం తినేవాడు ఇంత అన్నం తింటున్నావు అనుకో, నీ భార్య ఇంత అన్నం తినేదా, అయ్యో ఏంది నా భర్త అసలు అన్నమే తినట్లేదు, ఏదో ఎంత తినేవాడిని ఎంత తినేవాడని ఆమె ఆలోచించి నువ్వు ఆలోచించి అవును ఇద్దరు పేషెంట్లు అయ్యి పిల్లల్ని అన్యాయం చేస్తారా? కుదరదండి. నీ చింత యావత్తు దేవుని మీద నీ జీవితంలో, ఇదిగో నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసే